హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీకు ఎంతమందికి ఎల్లిపాయ కారం అంటే తెలుసు? నానమ్మ అమ్మమ్మ చేత్తో ఎంతమంది ఎల్లిపాయ కారం తిన్నారు? నేనైతే చిన్నప్పుడు నానమ్మ చేసిన ఎల్లిపాయ కారం తినేదాన్ని, చాలా బాగుండేది. ఇప్పుడు ఎలా చేస్తున్నామంటే దాన్ని కొంచెం ఎల్లిపాయలు దంచి కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసి ఎల్లిపాయలు వేసి కారం వేసి అల్లనే కొంచెం మిక్స్ చేసి తింటున్నాం. అట్లా కాకుండా ఇలా వేసి చూడండి, సూపర్ ఉంటుంది. కొన్ని ఎల్లిపాయలు తీసుకొని మంచి జీలకర్ర వేసి కొంచెం దాన్ని మెత్తగా దంచుకోండి. దంచుకున్న తర్వాత కారం వేసుకోండి. మీకు ఎంత క్వాంటిటీ చూసుకొని కారం వేసిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. ఒకవేళ కారంలో సాల్ట్ కలుపుకోకపోతే సాల్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత కొన్ని అయితే వాటర్ వేసుకొని మంచిగా నూరుకోండి. నూరుకున్న తర్వాత మంచిగా అయిన తర్వాత నానమ్మ దగ్గర పెద్దది ఉండే మంచిగా నానమ్మ నూరేది, ఇక్కడ నూరనికి వస్తలేదు. ఇలా చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది, బాగుంటుంది, రియల్గా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా ట్రై చేసి చూసి కామెంట్ చేయండి ఎలా ఉందో. సూపర్ ఉంది నిజంగా, హైలైట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.